కార్యక్రమంలో భాగంగా గద్వాల శాసన సభ్యురాలు డికే అరుణ గారితో ఉన్నాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. జోగులాంబ గద్వాల జిల్లా మీ కృషితో ముఖ్యంగా జిల్లాగా మారడానికి మీ కృషి ఎక్కువ ఉందని అందరికీ తెలిసిన విషయం. సో ఏం చెప్తారు? జోగులాంబ గద్వాల జిల్లా వచ్చిన తర్వాత జిల్లాలో అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అభివృద్ధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? గద్వాల జిల్లా అంటే కావాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు వనపర్తిలో మమ్మల్ని కలపాలని మొదట్లో చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మా పోరాటం జిల్లా సాధించే వరకు కూడా మేము వదిలిపెట్టలేదు. సో గద్వాల జిల్లా ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో రెండవ జిల్లా కావాలంటే గద్వాలకు మాత్రమే అర్హత ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ రాజకీయ కారణాలతో దీన్ని పక్కన పెట్టి వనపర్తిని చేయాలని వాళ్ళు భావించిన చివరికి గద్వాల జిల్లా చేయక తప్పదు అని గద్వాల జిల్లాను ప్రభుత్వంతో పోరాటం చేసి సాధించుకున్నాం. గద్వాల ప్రజల యొక్క ఇది గద్వాల అలంపూర్ ప్రజల యొక్క విజయంగా నేను భావిస్తా ఉన్నా. సో ఈ రోజు ఈ జోగులాంబ తల్లి ఆశీర్వాదంతో జమ్ములమ్మ తల్లి ఆశీర్వాదంతో మా గద్వాల జిల్లా సాధ్యమైంది. ఆ యొక్క జిల్లాలో ముఖ్యంగా ఈ రోజు అభివృద్ధి పరంగా చూస్తే పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే గద్వాల నియోజకవర్గం కృష్ణానది ఒడ్డున ఉన్నప్పటికీ కూడా మరి ఇరిగేషన్ లో జూరాల ప్రాజెక్టు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ పెద్ద ఎత్తున ఇరిగేషన్ లేదన్నమాట. మా నీళ్ళంతా కూడా ముందుకే పోయేది. సో మా ప్రాంతంలో కేవలం 10,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు అయ్యేది. సో మిగతా అంతా కూడా నీళ్లు ఇతర ప్రాంతాలకు పోయేటటువంటి పరిస్థితి ఉండేది. సో నెట్టెంపాడు ప్రాజెక్టు మేము సాధించుకున్న నాటి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2004 కంటే ముందు ఎన్నిక కాకముందు 2003లో దీనికోసం పాదయాత్ర చేసినాం. నెట్టెంపాడు ప్రాజెక్టు కోసం, జిల్లా ప్రాజెక్టుల కోసం అన్నిటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, మరి కోయిల్సారి ఇవన్నీ కూడా చేపట్టాలని ఆ రోజు పాదయాత్ర చేసినాం. సో ఈ ప్రాంతంలో రైతులంతా కూడా వలసలు పోయేటటువంటి రైతులు ఒకప్పుడు గట్టు దరూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున వలసలు పోయేటటువంటి పరిస్థితి ఉండేది. సో ఈ రోజు ఆ వలసలు పోయే పరిస్థితి నుంచి ఈ రోజు ఈ ప్రాంతంలో అర్ధ ఎకరా ఉన్నోళ్ళు, ఎకరా ఉన్నోళ్ళు, 2 ఎకరాలు ఉన్నోళ్ళు అందరూ కూడా తిరిగి వాళ్ళ గ్రామాలకు చేరుకొని మరి ఈరోజు నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా మరి వారి పొలాలను సాగు చేసుకునే పరిస్థితి ఈ రోజు మా ప్రాంతంలో ఉంది. సో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాల నుంచి నీళ్లు వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టును నీళ్లు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నెట్టెంపాడు ప్రాజెక్టు వచ్చిన తర్వాత చాలా ప్రాంతాలకు ఈ నెట్టెంపాడు నీళ్ల ద్వారా సస్యశ్యామలం అయినప్పటికీ కూడా ఇంకా మిగతా కొన్ని ఎత్తైన ప్రదేశం గట్టు మండలంలో ఎత్తైన ప్రదేశంలో కూడా ఆ ల్యాండ్స్ కూడా నీళ్లు ఇవ్వాలనేటటువంటి తాపత్రయంతో గట్టు లిఫ్ట్ ని కూడా అప్పుడు శాంక్షన్ చేసి మరి రాయపురం దగ్గర మేము ఫౌండేషన్ కూడా వేసాము ఎన్నికల ముందు. మరి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని ఇంకా ఆయకట్టును పెంచి చేయాలనేటటువంటి ఆలోచనతో మరి కొత్తగా ప్రాజెక్టు రిపోర్ట్ ని కూడా రివైవ్ చేసి కూడా మరి ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ ఇప్పటిదాకా దానికి ఇంకా అడుగు ముందుకు పడలేదు. సరే తొందర లోపలనే అడుగు ముందుకు పడాలని మా గట్టు ప్రాంతంలో మిగిలిన ప్రాంతానికి కూడా ఆ గట్టు లిఫ్ట్ ద్వారా నీళ్లు అందించాలని చెప్పి పూర్తిగా దాని పట్ల గట్టిగా కృషి చేస్తా ఉన్నాం. 2014 ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయో మనకు తెలుసు. దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న అందరికీ తెలుసు. కానీ గద్వాల నియోజకవర్గం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎప్పుడు మీ కుటుంబానికి కావచ్చు, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కావచ్చు, జనం నుంచి ఇప్పుడు కూడా 3వ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా మనం చూస్తున్నాం జనం ఎటువంటి స్పందన ఉంటుంది. ప్రజల్లో మా కుటుంబం పట్ల ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజలకు ఒక చిత్తశుద్ధితో ఎవరు ఎప్పుడు ఏ సమయంలో వచ్చినా ఆదుకుంటారనేటటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉండడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అభివృద్ధి పదంలోకి రావాలని మా మామగారు సత్యారెడ్డి గారు అప్పటి నుంచి గాని, మరి నా హస్బెండ్ భరత్ సింహారెడ్డి గారు గాని, అంతకుముందు సమరసింహారెడ్డి గారు గాని, ఆ తర్వాత భరత్ సింహారెడ్డి గారి తర్వాత నేను గాని మరి ఎప్పటికి కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క అవసరాలని, ప్రజల సమస్యలని పరిష్కరించే దిశగా పనిచేస్తూ ప్రజల లోపల మమేకమైపోతుండడం, వాళ్ళతో కలిసిమెలిసి వాళ్ళ కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క శ్రేయస్సే మా యొక్క లక్ష్యమని, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధే మా యొక్క ధర్మమని ఆ రీతిలో పనిచేస్తూ పోతున్నాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు.
మేడం, ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉండేవో అందరికీ తెలుసు. 10 ఎకరాల్లో ఉన్న రైతులు కూడా పొలం ఉన్న రైతులు కూడా వలస వెళ్లిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ సాగునీటి అవకాశాలు లేక. సో ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే మళ్ళీ మీకు ఏమనిపిస్తోంది? జూరాల సాకారమైన తర్వాత లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది ఇక్కడ పంట. ఏమనిపిస్తోంది? ఇప్పుడు జనం వరి నాటుతుంటే కూడా మీరు ఎంతో ఆనందంగా వచ్చి ఇక్కడ ఆగడం జరిగింది. సో ఏం చెప్తారు? 2004 కంటే ముందు చాలా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉండేవి మహబూబ్నగర్ జిల్లాలో. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను చేపట్టిన తర్వాత ఎక్కడెక్కడికో వలసపోయినటువంటి వాళ్ళు కూడా వారి ఊళ్ళకి తిరిగి వచ్చేసి వాళ్ళ ల్యాండ్స్ కి నీళ్లు వస్తాయి, మేమందరం కూడా మా గ్రామాలకు తిరిగి రావాలనేటువంటి ఉద్దేశంతో చాలా మంది గ్రామాలకు తిరిగి వచ్చినారు. ఈ ప్రాజెక్టుల కింద ఈరోజు పంటలు వేసుకుని అందరు కూడా అంటే మహబూబ్నగర్ జిల్లాలో చాలా మంది, మొన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు రోజు అసెంబ్లీలో 14 లక్షల మంది వలసలు పోతున్నారని. 14 లక్షల మంది వలసలు 2004 కంటే ముందు ఉండేవి. సో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహబూబ్నగర్ జిల్లాలో వలసలు తగ్గినాయి. ఎన్ఆర్ఈజీఎస్ అంటే ఉపాధి హామీ పనుల వల్లనైతేనేమి, ఆ రోజు ప్రాజెక్ట్ వల్లనైతేనేమి పెద్ద ఎత్తున ప్రజలందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరిగినాయి, వాళ్ళ పొలాలను సాగు చేసుకునే అవకాశాలు పెరిగినాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో చాలా మార్పు సంభవించింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి 4 ప్రాజెక్టుల ద్వారా మహబూబ్నగర్ జిల్లా యొక్క ముఖ చిత్రమే మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ ప్రాంతం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్రభుత్వం ఇంకా అనుకున్నటువంటి రీతిలో ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. సో బంగారు తెలంగాణ అంటున్నారు కానీ బంగారు తెలంగాణ మాటలకే పరిమితమైంది తప్ప చేతలకు ఇంకా అందుబాటులోకి రాలేదు, అమలుకు నోచుకోలేదు. సో మనం బంగారు తెలంగాణ కంటే బతుకు తెలంగాణ, అందరికీ కూడా చక్కటి జీవితాన్ని ఇచ్చే తెలంగాణ, అందరూ కూడా ఆశించిన రీతిలో తెలంగాణ అభివృద్ధిని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఈ తెలంగాణ ప్రభుత్వం అడుగులేయాలని మేము కోరుకుంటున్నాం. మనం గద్వాల జిల్లా తరూర్ మండలం గార్లపాడు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం జూరాల ప్రాజెక్టు ముంపు గ్రామాన్ని ఇక్కడ ఇది రీహాబిలిటేషన్ సెంటర్ గా ఉంది. అక్కడ ముంపు గురైన ప్రాంతాలన్నింటినీ పూర్తిగా ఇక్కడ అలోకేట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాన్ని ఇక్కడ అలోకేట్ చేసిన తర్వాత దాదాపు 500 మంది గ్రామ ప్రజలకి ఇల్లు కట్టించడం, రోడ్లు వేయడం, తాగునీరు అందించడం ఇలాంటి ఎన్నో పనులను ఈ వేరే హయాంలో చేయడం జరిగింది. సో ఇంకా ఇలాంటి R&R సెంటర్స్ చాలా ఉన్నాయి జూరాల ప్రాజెక్టు ముంపు గురైన సెంటర్లు. సో వాటి అభివృద్ధి ఏ విధంగా